హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందారు. దేవుడి పరిశుద్ధ వాక్యము నుండి మనందరితో మాట్లాడును గాక. ఈ సంవత్సరములో ప్రభు మీకు నాకు ఇచ్చిన ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే, నేను మిమ్మలను బహుగా విస్తరింపచేయబోతున్నాను. దీనిని గురించి నేను గత వారములో మీతో మాట్లాడాను. అనేక విషయాలు మీతో మాట్లాడుతూ చివరిగా దేవుని వాక్యాన్ని ఇలా చెప్పాను: దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ద్వారా మనం బహుగా విస్తరించబడతాం యేసుని నామమున. ఎస్, గుర్తుందా? యేసు చేతికి ఆ రొట్టెలను ఆ చేపలను ఇచ్చినప్పుడు యేసు ఆ రొట్టెలను చేతపట్టుకుని ఏం చేశాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చేత 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి అది విస్తారంగా భోజనంగా మారింది. ఒక మనుషుడు బహుగా విస్తరించబడాలంటే గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ ఆర్ ద కీస్ ఫార్ ఇంక్రీజ్. ఒక మనుషుడు దేవునికి చూపుచున్న కృతజ్ఞతార్పణలు, కృతజ్ఞతాస్తుతులు ఒక మనుషుడు విస్తరించబడుటకు తాళపు చెవులై ఉన్నవి. ఆమెను చెప్తారా గట్టిగా? వెరీ గుడ్. కాబట్టి ప్రియమైన దైవ ప్రజలారా, దేవుడు ఈ సంవత్సరములో మనలను బహుగా విస్తరింపచేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ వాక్యం నాకు నెరవేరబోతుంది అని? రైట్. ఇక్కడ భక్తుడు ఓ చక్కని మాటను ఈ 11వ అధ్యాయంలో రాస్తున్నాడు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. వీటి వలన మన పెద్దలు మంచి సాక్ష్యమును పొందిరి. మళ్ళీ చదువుదాం అన్నమాట. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి మన పితరులు మంచి సాక్ష్యమును పొందారు. ఆ మాట ఉందా? మంచి సాక్ష్యమునుందా? లేదు. ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను. నా ఫెయిత్ ఇస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్ ఫర్, the evidence of things not seen, for by it the elders obtained a good testimony. 3 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు: సబ్స్టెన్స్, ఎవిడెన్స్ అండ్ విట్నెస్. ఆ మాటలు మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈ గ్రంథకర్త ఈ గ్రంథాన్ని హెబ్రీ ప్రజలకు రాశాడు. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఈ గ్రంథకర్త ఈ గ్రంథాన్ని రాసేటప్పుడు ఎవరికి రాశాడు? హెబ్రీ ప్రజలు అన్నప్పుడు యూద జనులకు ఈ మాటలను వారిని ప్రోత్సహించి వ్రాస్తున్నాడు. ఈ గ్రంథం రాయడానికి కలిగిన ముఖ్య కారణాన్ని చెప్తాను, వినాలి. ఆ దినములలో యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు మొదటి తరము వారు యేసు ప్రభుని గురించి అనేకులకు ప్రచురం చేసి, దేవుని గురించి అనేకులకు దేవుని స్వర్తమానాన్ని ప్రకటించి, దేవుని కొరకు సాక్షులుగా నిలవబడి, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా వెనుదిరగక ధైర్యముగా ప్రభునందలి నిలిచి అనేక మంది ప్రభు కొరకు హతసాక్షులుగా మార్చబడ్డారు. వాక్యాన్ని గమనించాలి చాలా జాగ్రత్తగా. ఆ దినములలో
యేసు క్రీస్తునందలి విశ్వాసం కలిగిన వారందరూ కనబడిన ప్రతి వారికిని ప్రభువును గురించి చెప్పడం మొదలు పెట్టారు. ఈ నజరేయుడైన యేసు క్రీస్తే మనం ఎదురు చూసిన మెస్సయ్య. దేవుడు ఆయన చేత భీకర కార్యములను జరిగించాడు. ఈ రోమీయులు ఆయనను సిలువకు వేశారు, కానీ ఆయన సమాధిని జయించి మూడవ దినమున సజీవుడుగా లేచాడు. మేమందరము చూచుచుండగా అదిగో ఆయన పరమునకు వెళ్ళాడు. ఆయన వెళ్ళక మునుపు వాక్కు చేశాడు, మీరు పైనుండి శక్తి పొందుతారు అని. ఆయన మాటను మేము నమ్మి, ఆయన మాటను మేము విశ్వసించి మేము వెళ్ళి మేడగదిలో కూర్చున్నాం. అదిగో దేవుడు తన ఆత్మను తానే మా యొద్దకు పంపిన తరువాత మా లోపల దేవుని శక్తి వచ్చింది, దేవుని బలం వచ్చింది. ఆయన కొరకు నిలబడాలనే వైరాగ్యం మాలో కలిగింది. యేసే నిజమైన దేవుడు, యేసే దైవ కుమారుడు, ఆయనే మన కొరకు వచ్చిన మెస్సయ్య అనే సత్యాన్ని వారన్ని చోట్ల ప్రభువుని గురించి ప్రచురం చేస్తున్నారు. ఇలాగున ప్రభువుని గురించి ప్రచురం చేస్తున్నప్పుడు క్రీస్తుని గురించిన సువార్త యెరూషలేము అంతయు విస్తరించి విస్తరించి పట్టణమే ప్రభు తట్టుకు తిరుగుతుంది. ఆ ఊర్లో ఉన్న మత పెద్దలు, మత గురువులు, యూద మత ప్రావీణ్యులందరూ చూసి ఇది ఏమి పరిస్థితులు చేజారిపోతున్నవి, వారిని హింసించడం మొదలు పెట్టారు, వారిని కొట్టడం మొదలు పెట్టారు. ప్రజలలో భయము కలుగునట్లుగా వారిని నానా విధములుగా చిత్రహింసలు పెడుతున్నారు. కొందరు పట్టబడి ప్రభు కొరకు హతసాక్షులుగా మారుతున్నారు. మరి కొందరైతే ఆ స్థలాలలో నుండి పారిపోయి వివిధమైన స్థలాలకు వారు పారిపోయారు. వారు పారిపోయిన ప్రతి స్థలాలలో కూడా ఒక్కొక్క సంఘాలు ఏర్పడ్డాయి. మీరు అనుకుంటున్నట్లుగా 1, 2, 3, 10, 20, 100 మంది కాదు, వేల మంది వివిధమైన స్థలములకు వలసగా వెళ్ళిపోయారు. వేల మంది వివిధమైన స్థలాలకు వలసగా వెళ్ళిపోయినప్పుడు ఆ వేల మంది ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ అల్లయు వారు ఇళ్లలో సంఘాలను మొదలు పెట్టారన్నమాట. అలాగున కొంతమంది దమస్కు అనే ప్రాంతానికి వెళ్ళారు. ఆ దినములలో సౌలు అనేవాడు ఒకడు లేచి క్రైస్తవులు దమస్కులకు వెళ్ళి దాగి ఉన్నారని, అక్కడ ఇళ్లలో ఇంటి చర్చెస్, హౌస్ చర్చెస్ నడిపిస్తున్నారని, ప్రజలందరినీ ఆ యేసు వైపు నడిపిస్తున్నారని పెద్దల దగ్గర తాకీదులను తీసుకుని, పత్రములలో సంతకాలు తీసుకుని, ఆ జీవాలను చేతులు పట్టుకుని నేను వెళ్ళి వారిని చెరగా పట్టి వారందరూ తీసుకువచ్చి యెరూషలేములో వారిని నేను చెరవేస్తానని ఇక్కడ వీరికి మాటిచ్చి బయలుదేరి వెళ్ళాడు. జరిగిన చరిత్ర మనకు తెలుసు. అతడు దమస్కునకు సమీపిస్తున్నప్పుడు దేవుని వెలుగు సౌలును దర్శించింది. అతడు దేవుని దర్శనమును పొందినవాడై, దేవుని పిలుపును పొందుకున్నవాడై, మారు మనసు బాప్తిస్మము తీసుకుని దేవుని ఆత్మచేత నింపబడి ఆ పిమ్మట క్రీస్తు యేసునకు నమ్మకమైన ఒక శిష్యుడిగా మార్చబడ్డాడు పౌలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. జాగ్రత్తగా వినాలి. ఇలాగున్న దేవుని సేవ విస్తరించి వర్ధిల్లుతూ ఉంది. శ్రమలు, సౌలు మారడంతో శ్రమలు ఆగిపోలేదు, శ్రమలు కొనసాగుతూనే ఉన్నాయి, ఉపద్రవాలు కొనసాగుతూనే ఉన్నాయి. క్రైస్తవులను పట్టుకుని సింహాల ముందర వేసి వేడుకగా చూస్తున్నారు. సమాజంలో ఏదైనా తప్పుడు కార్యాలు జరిగితే దానిని క్రైస్తవులే దీనికి కారణమని వారి మీద నిందలు వేసి వారి ఇళ్లను తగలబెట్టారు. మరికొందరైతే పట్టుకుని ప్రాణం ఉండగానే తోలు ఒలిచి చంపారు. మరికొందరిని తీసుకుని వెళ్ళి మండుచున్న అగ్నిగుండములో పారవేశారు. మరికొందరినైతే సలసల కాలుచున్న భయంకరమైన నూనెలో వారిని వేసి ప్రజల ముందర వేడుకగా ప్రజలలో భీతి కలిగినట్లుగా చేశారు. మరికొందరైతే చెరఛేదములను చేశారు. ఇలాంటి ఉపద్రవాలు ఎన్నో ఎన్నో జరుగుతున్నప్పుడు మొదటి తరములో అనేక మంది భక్తులు తమ జీవితాలను విశ్వాస యాత్రలోనే చాలించేశారు. ఇప్పుడు మిగిలింది ఎవరంటే రెండో తరం వారు. ఈ రెండవ తరము వారు వారికి కలిగిన భక్తిలో వారు భక్తి చేస్తున్నారు, దేవుని అనుసరిస్తున్నారు. ఈ రెండవ తరము వారికి వీరికి ఇదిగో శ్రమలు మొదలైనాయి. వీరిని కూడా క్రీస్తుని ప్రచురం చేయడములో, క్రీస్తుని నమ్ముకొని ఉండడములో, క్రీస్తుని అనుసరించడములో వీరికి నానా విధములైన ఉపద్రవాలు, ఇబ్బందులు, ఇరుకులు కలుగుతున్నాయి.
ఉన్నాయి. ఒకవైపున శరీరమునికి ఇలాంటి ఉపద్రవాలు కలుగుతుంటే, మరొక వైపున ఆధ్యాత్మికంగా దేవుని సత్యమును వల్లించి, దేవుని వాక్యమును మళ్ళించి దొంగ బోధలు చేసేవారు మరొక వైపున వచ్చేసారు. వారిలో నుండి కొందరు బయలుదేరి దుర్బోధలు చేస్తూ దేవుని వాక్యమును మళ్ళిస్తూ యేసు దేవుడు కాడని బోధించుచున్న ఒక జనం బయలుదేరారు. ఒకవైపున విటుదర శరీరమునకు కలుగుతున్న దెబ్బలు, శ్రమలనే ఉపద్రవాలు, మరొక రీతిగా వారు చేస్తున్న నిజమైన సత్య బోధకు విరోధమైన భిన్నమైన బోధలు, మరొక వైపున అనుక్షణం మరణ భయములతో వేధించబడుతూ ఉంటున్నప్పుడు ఒక గుంపు యూదులు లేచిలా కూడా మాట్లాడుతున్నారు, ఓయి క్రైస్తవ మార్గస్తులారా, మీకేమి సంభవించెను? ఎందుకురా మీరు నిజమైన దేవుడైన యెహోవాను విడిచి, ఎందుకురా మీరందరూ ఆ యేసు ప్రభుని వడ్రంగి కుమారుడైన వింటున్నారా, ఆ యేసుని ఎందుకు నమ్ముకున్నారు? నజరేతులో నుండి ఏదైనా మంచి వచ్చినా అతడు దైవ కుమారుడు కాడు అని చెప్పుచు మీరెందుకురా ఆయన వెంట పోయి, ఆయన నిజమైన దేవుడు కాడు, దైవ కుమారుడు కానప్పటికీ ఆయన కొరకు ఇన్ని శ్రమలు, ఇన్ని ఉపద్రవాలు పడుతున్నారు? చూడండిరా, చూడండి మన మతం ఎంత గొప్పదో, మన యూద మతం ఎంత గొప్పదో చూడండి. మన నాయకుడు మోషే ఎంత గొప్పవాడో తెలుసా? మన పితృడైన అబ్రహాము ఎంత గొప్పవాడో మీకు తెలుసా? మీరు చూడండిరా, మన దేవాలయాన్ని చూడండి. మన దేవాలయం అప్పటికి దేవాలయం కూల్చబడలేదు, రెండవ తరం ఉన్నప్పటికీ. ఆ దేవాలయమును చూడండి, ఆ దేవాలయం ఎంతో సుందరముగా, ఎంత మహిమగా ఉందో చూడండిరా. రెండవ తరపు క్రైస్తవులకు యూదులు ఇస్తున్న కేక. అక్కడ జరుగుతున్న యాజకులను చూడండిరా, వారి వస్త్రధారణ, వారికి ఆ విధానం, వారి ప్రతిష్టను చూడండి. వారికి జరుగుతున్న పండుగలు చూడండి, వాళ్ళ పండుగలు ఎంత ఆర్భాటంగా జరుగుతున్నాయో చూడండి. మీరేమిరా ఒకప్పుడు ఇందులో ఉన్నవారు దీన్ని విడిచి యేసు ప్రభు అంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఎంత కోలాహలంగా ఉంది, మీ జీవితాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ జరుగుతున్న బలులను చూడండి, ఎన్ని బలులు తెస్తున్నారు పస్కాకు. ఒక్కొక్క పండుగకు ఎన్ని విధములైన బలులు అర్పించబడుతున్నాయి. మీరేంటిరా బలులు లేకుండా మీరు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అంటూ యూద మార్గమునకు తిరిగిరండి అని క్రైస్తవులకు ఒక సవాలు విసరబడింది ఆ రోజుల్లో. కొందరు ఆ మాటలు విని, వీరు చెప్తున్న మాట నిజమే కదా, వారికి దూతలున్నారు, వారికి ప్రవక్తలు ఉన్నారు, మోషే లాంటి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, అబ్రహాము లాంటి గొప్ప గొప్ప పితరులు ఉన్నారు. వారికి ఘనమైన దేవాలయం ఉన్నది, వారికి ఘనమైన యాజకుడున్నాడు, వారికి శ్రేష్టమైన నిబంధనలు ఉన్నవి, వారికి శ్రేష్టమైన బలులున్నవి అని అనేక మంది ఈ రెండవ తరములో ఉన్న క్రైస్తవులు వారి పడుతున్న శ్రమలు, మరొక వైపున దుర్బోధలు, మరొకన మరణ భీతి, తినడానికి లేక, త్రాగడానికి లేక, ముందుకు నడవలేక, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు చాలా మంది క్రైస్తవుల విశ్వాసము సన్నగిలిపోయి, పదండి వెళ్ళిపోదాం, పదండి మళ్ళీ మన పాత మార్గానికి, మన మతానికి వెళ్దాం, యూదా మతానికి అంటున్నప్పుడు ఒక భక్తుడు కలమును తీసుకుని ఉత్తరాన్ని రాస్తున్నాడు. సోదరులారా అంటూ హెబ్రీ గ్రంథాన్ని రాస్తూ, మీకు వారికి దూతలున్నారా? నా మాట వినుడి, నేను ప్రకటించుచున్న నా యేసయ్య దూతల కంటే గొప్పవాడని రాయడం మొదలుపెట్టాడు. వారికి మోషే ఉన్నాడా? మనము ఆరాధన చేస్తున్న యేసయ్య మోషే కంటే శ్రేష్ఠుడై ఉన్నాడని రాస్తున్నాడు. వారికి దేవాలయం ఉన్నదా? దేవాలయం కంటే మనకొక శ్రేష్ఠ దేవాలయం ఉన్నది, ఆయనే మన దేవుడైన ప్రభు అంటూ రాస్తాడు.
వారికి బలులున్నావా? వారికి యాజకులున్నారా? అహరోను యాజకత్వం కంటే మెల్కీషెదెకు క్రమములో వచ్చిన యాజకత్వం శ్రేష్టమైనది. ఆ మెల్కీషెదెకు క్రమములో వచ్చిన ఆ యాజకత్వం శ్రేష్టమైందంటే ఆ మెల్కీషెదెకు ఎవరో కాదురా, ఆయన యేసుక్రీస్తుని. యేసు అహరోను కంటే శ్రేష్ఠుడని రాస్తాడు. వినాలి వాక్యాన్ని జాగ్రత్తగా. వారికి బలులున్నావా? వారికి గొర్రెలు, పొట్టేళ్లు, మేకల వంటి బలులున్నవేమో, కానీ మనకొక బలి ఉన్నది. నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తమును కార్చిన యేసు రక్తం మనకున్నది అంటూ ప్రోత్సహిస్తూ పాత నిబంధన బలుల కంటే యేసు అనే బలి శ్రేష్టమైన బలి అని బలపరిచి రాస్తాడు. వారికి నిబంధనలు ఉన్నవా? Do they have an Abrahamic covenant? Do they have a Mosaic covenant? అబ్రహాము నిబంధన, మోసే నిబంధన, ఇటువంటి నిబంధనలు అనేకములు ఉన్నవా? వారి కంటే క్రొత్త నిబంధనలో యేసు తెచ్చిన నిబంధన ఘనమైనది, శ్రేష్టమైనదని ఒకదాని తర్వాత 13 విషయాలు శ్రేష్టమైనవని మాట్లాడుకుంటూ వస్తూ, విశ్వాసంలో నుండి జారిపోకండి అయ్యా, విశ్వాసములో నుండి పడిపోకండి నాన్న, నిలబడండి రా ప్రభువులో. ఇప్పుడు విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. వీటిని గూర్చి మన పితరులు మంచి సాక్ష్యమును పొందారు. శ్రేష్టమైనది గతములో ఉన్నదని పిలుస్తున్నాడు చూడు. దానికంటే యేసు శ్రేష్టమైన వాడు. ఆమెన్ చెప్పాలి గట్టిగా. గత కాలంలో ఒక మతములో ఉన్నావే, అనవసరంగా విడిచిపెట్టి వచ్చానేమో అని నీ శ్రమలకు, నీ ఇబ్బందులకు నాకేమి దొరికింది? ఒకప్పుడు మతములో ఉన్నప్పుడు బాగానే ఉన్నాను, ప్రభుని నమ్ముకున్నాక ఈ శ్రమలేంటి, ఈ నిందలేంటి, ఈ అవమానాలేంటి, ఈ మరణ భీతి ఏంటి? ఎందుకు నేను తరమబడాలి? ఎందుకు నా భార్యను పోగొట్టుకోవాలి? ఎందుకు నా పెనిమిటిని పోగొట్టుకోవాలి? ఎందుకు నా పసి పిల్లల ప్రాణం పోవాలి? ఇన్న ఉపద్రవాలు నాకు అవసరమా అనుకుంటున్న వాళ్ళారా, మీతో మాట్లాడుతున్నాను అంటూ ఆ దినముల కంటే, వెనకటి కాలము కంటే యేసు గనుడు, నువ్వు నమ్ముకున్న నమ్మకం గొప్పది అని పౌలు వారిని బలపరిచి రాస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి మంచిగా. ఈరోజు కూడా ఈ గ్రంథాన్ని రాసింది ఎవరో మనకు తెలియదు. చాలా మంది పౌలు అంటున్నారు, మరి కొంతమంది పౌలు కాదు అపోలో అని అంటున్నారు. నేను ఇంతకుముందు మీతో చెప్పాను, అపోలో అనువాడు ఆ దేవుని సేవకుడు పౌలు కంటే గొప్ప ప్రసంగికుడు. ఆ రోజులో సువార్త సభలు కనుక జరిగితే, కూటాలు జరిగి ఉంటే, పౌలు కూటాల కంటే కూడా అపోలో కూటాలకు మనుషులు తండోపుతండాలుగా వచ్చేవాడు. బికాస్ అపోలోస్ వాజ్ సచ్ ఎ గ్రేట్ ఆరేటర్. మంచి చదువుకున్నవాడు, బాగా దేవుని లేఖనములను విషదపరచటంలో క్షుణతను కలిగిన వాడు. ఎస్, అఫ్ కోర్స్ పౌలు దగ్గర ఎదిగిన శిష్యుల దగ్గర ఎదిగాడు అపోలో. వాస్తవమే ఆ మాట. కొన్ని సందర్భం 1-2 విషయాలు పౌలు శిష్యుల దగ్గర నేర్చుకున్నాడు అపోలో. పౌలు శిష్యుల దగ్గర నేర్చుకున్నాడు అపోలో. అయినప్పటికీ అపోలో ఒక మంచి ప్రసంగికుడు, ఒక మంచి బోధకుడు, దేవుని వాక్యములను విషదపరచడములో ప్రావీణ్యుడు. అయితే చాలా మంది నమ్ముతున్నారు, కాదు అపోలో కాదు, ఇది పౌలై ఉండొచ్చునేమన్నాడు. ఎవరు రాసినా సరే వారు ఏం విషదపరచుచున్నారు? నాయనా, నువ్వు శ్రేష్టమైనది విడిచి వ్యర్థమైన దానిలోనికి రాలేదు. నువ్వు మంచి దానిలో నుండి మిక్కిలి శ్రేష్టమైన మార్కులకు నువ్వు వచ్చావని మాట్లాడుతున్నాడు. ఆమెన్ చెప్పాలి గట్టిగా, హుషారు చెప్పాలి. హల్లెలూయా. రే, నువ్వు వెనక్కి జారిపోలేదు నానా, నువ్వు మెరుగులోకి వచ్చావని మాట్లాడుతున్నాడు. నువ్వు దిగిపోలేదు నానా, నువ్వు ఎక్కిపోతున్నావని మాట్లాడుతున్నాడు. ఆ మాట గమనించాలి. ఇక నా దినములు బాగోవేమో, నా బ్రతుకు బాగోదేమో, నా జీవితం దీవెనకరంగా ఉండదేమో అంటున్నప్పుడు, రే, వి హావ్ ఎ బెటర్ ప్రిన్సిపల్. మనకు శ్రేష్టమైన విధి ఉంది. ఆ విధియే విశ్వాసమనే విధి. ఎ బెటర్ ప్రిన్సిపల్. నేను స్తోత్రం చూద్దాం గట్టిగా. We have a better person, we have a better prophet, and we have a better principle.
ఒక శ్రేష్టమైన విధి మనకుంది. యేసు ప్రభు నమ్ముకున్నానండి, ఆయన పట్టుకున్నానండి, నేను నా పొదలు ఆయన నాకు సహాయపడతాడని, మరి ఆయన నమ్ముకున్నాను కానీ నా సమస్య ఏమీ తీరలేదండి అంటున్న వాళ్ళారా వారితో మాట్లాడుతున్నాడు. ఎవరో నిన్ను ప్రలోభపరచి మరలా పాత మతములోనికి నిన్ను ఏడవాలనుకుంటున్నారా? వారి గొప్పతనములు, వారి బ్రహ్మాండములను చూపిస్తున్నారా? వారి పెద్దలను గురించి, వారి పూర్వీకులను గురించి, వారికున్న నిబంధనలను గురించి, వారికున్న దూతలను గురించి, వీటికి వారికున్న మందిరాలను గురించి, వారికున్న బలులను గురించి ఇవన్నీ మాట్లాడుతున్నాడా? వీటన్నిటికంటే నా యేసు శ్రేష్టమైన వాడు, యేసు శ్రేష్టమైన వాడు అనేది నిజమేనయ్యా, బట్ నా జీవితంలో మారిపోయింది కదా. ఆయన అంటున్నాడు, కాదు నానా, నీకును నా యేసయ్య ఒక శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. విశ్వసించు. విశ్వాసము కలగడానికి ఇన్ని శ్రేష్టతల గురించి మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా మొదలుపెట్టారు. నా ఇప్పుడు ఇప్పుడు అంటే ఇన్ని మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు విశ్వాసమున్నది, చెప్పండి, నిరీక్షింపబడు వాటి యొక్క, వినాలి నా మాట, విశ్వాసమున్నది ఎట్లంట, నిరీక్షించబడు వాటి యొక్క, వినాలి నా మాట, జాగ్రత్తగా వినాలి. అప్పుడు విశ్వాసం ఎలా మొదలవుతుంది ఒక మనుషుని లోపల? విశ్వాసమున్నది నిరీక్షణతో మొదలవుతుంది. నిరీక్షణ అనే మాటకి ఇంగ్లీష్లో ఏంటి? హోప్. హోప్. బైబిల్ ఉంటుంది, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. వినాలి ఆ మాట. నిరీక్షణతో మొదలవుతుంది, కానీ అది నిరీక్షణగానే ఉండట్లా, అది నిజ స్వరూపంగా మారుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎస్, నువ్వు దేనైతే నిరీక్షించావో అది ఏ రూపంలోకి వస్తుందంట? నిజ రూపంలోకి వస్తుంది. ఏదైతే నువ్వు కానలేదు, ఏదైతే నువ్వు చూడలేదు, అదృశ్యమైనవి చెప్పాలి, ఉన్నవి అనుటకు ఎవిడెన్స్, అది రుజువునైంది. ఇట్ ఈస్ అ సబ్స్టెన్స్ అండ్ నౌ ఇట్స్ అన్ ఎవిడెన్స్. అది రుజువై ఉంది. మాట్లాడుతూ దానికి ఒక రోజున సాక్ష్యం కూడా పుట్టబోతుంది యేసుని నామం అంటూ రాస్తున్నాడు. నా మాటలు జాగ్రత్తగా వినాలి సంగమా, మాటలు వినాలి. ఈ మాటను కొంచెం మీకు వివరించడంలో నేను 2 మాటలు వివరంగా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. మీరు శ్రద్ధగా వినాలి. నిరీక్షణయే విశ్వాసం కాదు. విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క ఇది నిజస్వరూప సబ్స్టెన్స్. అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే, ఉదాహరణకి ఒక ఇంటికి ఆ కట్టడానికి దాని పునాదులు ఎలాగునో వింటున్నారా? ఒక్కొక్క మనుషుని జీవితానికి విశ్వాసం కూడా ఒక పునాది లాంటిది. మళ్ళీ చెప్తాను, వినాలి జాగ్రత్త. ఒక ఇంటికి దాని పునాదులు, ఆ ఇల్లు నిలబడడానికి ఎంత ముఖ్యమో, నీ జీవితంలో కూడా నువ్వు ముందుకు నడవాలంటే ఈ క్రైస్తవ యాత్రలు, ఈ క్రైస్తవ జీవితంలో వినాలి నాన్న, ఈ క్రైస్తవ జీవితంలో నువ్వు ముందుకు నడవాలని అంటే ఇంటికి పునాదులు ఎట్టివో నీ క్రైస్తవ నడకకు విశ్వాసము అట్టిదే. ఆమెను చెప్పాలి. మళ్ళీ చెప్పనా మాట, మళ్ళీ చెప్పనా? మీరు అర్థమయ్యి ఆమెను అంటున్నారా లేదా? ఒక ఇంటికి దాని పునాదులు, ఇల్లంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? పునాదుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఇంటికి పునాదులు ఎంత ప్రాముఖ్యమో అదే రీతిగా క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ నడకకు విశ్వాసమును అంతే ప్రాధాన్యమైనదన్నమాట. ఇప్పుడు నా మాటలు గమనించాలి. దేంతో మొదలవుతుంది అది? నిరీక్షణ. హోప్ అనే మాటకు మరొక మాట నమ్మకం. చెప్పండి, ఏంటది? నమ్మకం. విశ్వాసం దేంతో మొదలవుతుంది? నేను నమ్ముతున్నాను. వినాలి, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. నేను నమ్ముతున్నాను అన్నప్పుడు ఏదో ఒక రకంగా జరిగిద్దిలేండి. ఒక గుడ్డి నమ్మకం కాదది. జరిగిద్దని ఎదురు చూస్తున్నానండి అనున్నది కాదు. నా మాట గమనించాలి ఇప్పుడు జాగ్రత్తగా. అంటే విశ్వాసం వింటున్నారా? తప్పకుండా రేపు అది జరిగిద్ది, రేపు జరిగిద్ది అనేది అది నమ్మకం. అది
విశ్వాసమనున్నది జరగబోయేది నేను ఇప్పుడే నేను దాన్ని పొందుకుంటున్నాను అనున్నది. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. బైబిల్ గ్రంథములో ఇర్మియా అనే ఒక భక్తుడు ఉన్నాడు. చెప్పండి ఎవరు? ఇర్మియా తన తొలి యవనములో ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షం ఇర్మియాతో అన్నాడు, ఇర్మియా, నీవు తల్లి గర్భములో రూపించబడక మునిపే నేను నిన్ను జనములకు ప్రవక్తగా ఎన్నుకున్నాను అన్నాడు. ఆమేన్ చెప్తారా? ఇర్మియా దేవుని దగ్గర భక్తిగా ఉండి యవన ప్రాయం నుండి ఎదిగాడు. అలా 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 పెరిగి ఇప్పుడు ఇర్మియాకి 40 సంవత్సరాలు వచ్చినాయి. వినాలి నా మాట, 40 సంవత్సరాలు. నేను అంటున్నానంటే ప్రతి దానికి ఓ రుజువు లేకుండా నేను చెప్పను. ఇప్పుడు ఒక 40 సంవత్సరాలు వచ్చినాయి. 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇశ్రాయేలులో రాజు ఉన్నాడు. ఆ రాజు తన రాజ్యాన్ని రాజ్యభరణం చేస్తున్నప్పుడు ఆ దినములలో బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు ఆకస్మికంగా వచ్చి ఇశ్రాయేలు పట్టణం చుట్టూ ముట్టడి వేశాడు. ఏం వేశాడు చెప్పండి? ముట్టడి వేశాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఆ రోజుల్లో ముట్టడి కనుక వేశారంటే ఏంటి? అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే అగ్రరాజ్యాలుగా ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, తాము అగ్రరాజ్యం ఎదుగుతున్నప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే చుట్టుప్రక్కల దేశాలన్నిటిని ముట్టడి వేసేవాళ్ళు. ఎందుకు ముట్టడి వేస్తారంటే దానికి కారణం ఏంటంటే, ఒకటి, మీరందరూ నాకు లొంగిపోండి, మీరు సరెండర్ అయిపోతే మీరు అందరూ కలిసి మాకు పన్ను కట్టాలి, మీరు మా దయలో బ్రతుకుతున్నారు కాబట్టి మీ రాబడి అంతట్లో మీరు మాకు పన్ను కట్టాలి, మీరు మా ఆజ్ఞలకు మా ఆక్షలకు మీరు లోబడి ఉండాలి, మీ ఇష్టానుసారంగా ఉండడానికి లేదు, కొన్ని ఉండి. అందుకని వింటున్నారా, రాజులు గనక రాజ్యాన్ని చేపడితే వారు చేసే నెక్స్ట్ పని ఏంటంటే చుట్టుప్రక్కల రాజ్యములను ముట్టడి వేయటం. అలాగున ఆ రోజున నెబుకద్నెజర్ అనే బబులోను చక్రవర్తి చుట్టుప్రక్కల ప్రాంతాలన్నిటినీ ముట్టడి వేసి తన వశం చేసుకున్న తరువాత వారందరూ తన బానిసలుగా లేకపోతే తన ప్రజలుగా మారిన తరువాత ఇప్పుడు అతని కన్ను దేని మీద పడిందంటే ఇశ్రాయేలు ప్రజల మీద పడింది. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం చుట్టూ వచ్చి ముట్టడి వేశాడు. ముట్టడి వేసి ఇప్పుడు ముట్టడి వేసినందున ప్రజలు ఎవరు బయటికి వెళ్ళలేకపోతున్నారు, బయట నుండి ఎవరు అంటే ఆ మాట అర్థం ఏంటి? ఒక రోజు స్ట్రైక్ అయితేనే రేట్లన్నీ పెరిగిపోతాయి మన ఊర్లో కదా. అప్పుడు ఎవరునో బయటికి వెళ్ళలేదు, ఎవరు లోపలికి రావట్లేదంటే ఇలాగ కొన్ని నెలల కాలం జరుగుతుంది అన్నప్పుడు పరిస్థితులు లోపల విషమంగా మారుతుంది. పిల్లలకి తినడానికి ఉండదు, త్రాగడానికి ఉండదు, పశువులకు మేత ఉండదు, జీవన విధానమే భంగమైపోతుంది. అంతయు వారి జీవితాలు రాను రాను ఒక భయంకరమైన క్షామములోనికి వారు వస్తారు. అప్పుడు రాజు తన పెద్దలతో కూడా ఆలోచన చేసి వెళ్ళి ఆ రాజు అయిన చక్రవర్తితో సమాధాన పడిపోదామా, లేకపోతే కలిసి తిరగబడి వారి మీద యుద్ధానికి వెళ్దామా అని ఆలోచన చేస్తాడు. ఇలాగున నెబుకద్నెజరు వచ్చి ముట్టడి వేసినప్పుడు, పరిస్థితులన్నీ విషమంగా ఉన్నప్పుడు ఇర్మియా లేచి ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. జనులారా వినండి, మనము శత్రులకు విరోధంగా వెళ్ళి మనం యుద్ధము చేసి మనము జయించలేం, మనం ఓడిపోతాం, మనకు జయము రాదు, రాజు ఓడిపోతాడు యుద్ధములో, మనందరి మీదకి ఖడ్గం వచ్చుచున్నది, దేవుడు మనలను శత్రువులకు అప్పచెప్పాడు. ఈ మాట ఎవరికి తెలిసింది? రాజుకు వినపడింది. అరే ఈడేంట్రా, ఈడు ఎప్పుడు ప్రవచనాలు చెప్పినా వీడికి నా మీద ఏమన్నా పర్సనల్ గ్రజ్ ఉందా? ఇది ఎప్పుడు మాట్లాడినా నాకు భిన్నంగానే మాట్లాడతాడు. నేను వెళ్ళి యుద్ధం చేద్దామంటున్నాను, యుద్ధం చేసి గెలుద్దామంటున్నాను, వీడు వెళ్ళదు, ఓడిపోతారు, చెరపట్టబడతారు అని అంటాడేంటి? మొదట ఆడు పట్టుకుంటురా, ప్రజలందరినీ కలవర పెడుతున్నాడు వీడు. ఊర్లో ఉన్న జనులందరూ వీడి వలన కలవరపడిపోతున్నారు. మొదట వాడిని పట్టుకోండి, తీసుకుని వెళ్ళి బురదతో నిండిన ఒక చెరసాలలో వారిని వేశాడు, ఒక గుంటలో వేశాడండి.